మ్యాగీ, ఈ కట్టె కాలే వరకు ఈ చెయ్యి వదలను, గుర్తుపెట్టుకో. ఇంత అవమానించినావురా? ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ అవ్వని ఇంతకింత రివెంజ్ తీర్చుకోకపోతే నేను ఆలపాటి అఖిలాండేశ్వరినే కాదు. మనం టిఫిన్ చేద్దాం, పదండి మేడం. సరే పదండి. పదండి. పదవిన పెళ్ళాము. చాలమ్మా, చాలు. కొంచెం వేసుకోండి మేడం, ఏమీ కాదు. చాలమ్మా, ఇంకా తింటే లావైపోతాను. ఏం కాదు మేడం, మొహమాట పడకుండా శుభ్రంగా తినండి. సరే. అవును, ఈ అమ్మాయి ఎవరు? పరిచయం చేయలేదు. తను మా అఖిలాండేశ్వరికి కోడలు. ఓహో. వెంకీకి స్వయాన చెల్లెలు. అవునా? అంటే అఖిలాండేశ్వరి గారు కుండ మార్పిడి పేర్లతో కూతురు కొడుకు పెళ్లి చేశారన్నమాట. వెరీ గుడ్. అదేంటి వెంకీ, నువ్వేం తినట్లేదేంటి? అదేం లేదు మేడం, నా భార్య ప్రతిరోజు తన చేతులతో కలిపి కొసరి కొసరి గోరుముద్దలు తినిపిస్తుంది. ఈరోజు మీరున్నారని కాస్త సిగ్గుపడుతుంది మేడం. కదా బేబీ? దీంట్లో ఏంటమ్మా, నీ భర్తే కదా, పర్లేదు. రోజు నువ్వెలా పెడతావో అలాగే పెట్టు. మయ్యా, వీటేంటి మరీ ఓవర్ చేస్తున్నాడు? పోనీలే అని రానిస్తే నా మ్యాగీతో గోరుముద్దలు అంటాడండి మయ్యా. ఒరే, నువ్వు నోరుముయ్. మన జుట్టు వాడి గుప్పెట్లో ఉంది కాబట్టి వీడేం చేసినా పీకేదేం లేదు. తిను బావా. ఏంటి బావా ఇది? అవును, అందరూ ఇక్కడే ఉన్నాం. మరి మిల్లి పాప ఎక్కడుంది? రే, ఏమైందిరా? మెల్లిగా మెల్లిగా వేతావా? వస్తాదండి, మిల్లే వస్తాది. పదో, ఈ మిల్లి పాప ఎవరు? పెద్దమ్మ కుక్క పిల్లని పెంచుతుంది కదా బావా, దాని పేరు మిల్లి, ఆడకుక్క. అందుకే పాప బేబీ అని పిలుస్తుంది పెద్దమ్మ. దానికి బర్త్డే కూడా చేస్తుంది. ఓహో, కుక్క పిల్ల. పాప అంటే ఆడపిల్ల అనుకున్నాను. అఖిలాండేశ్వరి గారు, మీరు పిల్లల పేర్లు చాలా బాగా పెట్టారు. మిల్లీ, మ్యాగీ అని. మ్యాగీ మాత్రమే కాదు, మిల్లి కూడా నా కూతురే కదా మేడం. ట్రూ ట్రూ. పదో, మీ పెద్దమ్మ ఇంటి అల్లుడికి కోడలికి విలువివ్వదు గాని కుక్కల్ని పిల్లుల్ని మాత్రం నెత్తిన పెట్టుకుంటుంది కదా? యానిమల్ లవ్ ప్రెసెంట్ ట్రెండ్ బావా.
మనుషుల కంటే అవే నయం పకోడి. వాటికి ప్రేమించడమే తెలుసు, మోసం చేయడం తెలీదు. ఆ, మిల్లీని కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోపెట్టాల్సిందే, మనతో పాటు తినేది కదా. పెద్ద ఈవిడ కూడా యానిమల్ లవర్ అనుకుంటా, అందుకే అన్నిసార్లు కుక్క పిల్లని అడుగుతుంది. చూడు, దాన్ని కుక్క పిల్ల అనుకు. డాగ్ లవర్స్ కి డాగ్ ని డాగ్ అంటే నచ్చదు. మళ్ళీ ఇదొకటి ఏడ్చిందా ఏంటి? కర్మ, కుక్కని కుక్క అనే స్వేచ్ఛ కూడా లేదా మాకు? లేదు పకోడి, రాధికా రాణి గారు యానిమల్ లవర్. మరింకా నీ ఇష్టం చూసుకో. హ్మ్, అర్థమైందిలే. అంటే మిల్లీకి కాస్త హెల్త్ బాలేదు మేడం, అజీర్తి చేసినది, అందుకే పైన రెస్ట్ తీసుకుంటుండాది. ముందు మీరు తినేసేయండి మేడం, తర్వాత మిల్లీని చూద్దురు. కుక్క పిల్లకి అజీర్తి ఏంటత్తా? మీకు పైత్యం బాగా పెరిగిపోయింది. హ్మ్. ఉమ్, నా టిఫిన్ ఫినిష్ అయిపోయింది, పదండి వెళ్దాం. మేడం, మీరింకా డెజర్టే తినలేదు. మీకోసం మా పిన్ని స్పెషల్గా పాయసం చేసింది. ఓహో, పదు, వెళ్ళి తీసుకురా. అలాగే. మీరు స్వీట్ తిని మెల్లిగా పైకి రండి, నేను వెళ్ళి మిల్లీకి చెప్పొస్తాను. సడన్ గా మిమ్మల్ని చూస్తే కంగారు పడుతుంది. ఓహో, అవునవును, మిల్లీ భయపడుతుంది. నేనేం చేయనని చెప్పండి తనకి. ఆ, అత్త కంగారు పడదే, ఎందుకింత కంగారు పడుతుంది? ఆ, మమ్మీ, నువ్వు కూడా నాతో పాటు రాకూడదు. మళ్ళీ అది నా మాట వినదు. ఆ, 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 నేను వెళ్ళేసి వస్తా మేడం. ఆ, ఇప్పుడే వస్తా మేడం. వీళ్ళ కంగారు చూస్తుంటే రాధికా రాణిగారంటే ఎంత భయమో తెలుస్తుంది. ఒరే భద్రం, అఖిలమ్మ తెలివే తెలివిరా. కుక్కపిల్ల పేరుని మిల్లి అని పెట్టి ఆ పేరు లేని రెండో కూతురిగా రాధికా రాణిగారికి చెప్పి నమ్మించింది. ఆవిడేమో మిల్లి మనిషి అనుకుంటోంది, వీళ్లకేమో మిల్లి కుక్కపిల్లని తెలుసు. అబ్బబ్బబ్బబ్బబ్బా, సూపర్ కదా. ఏంది సూపరు? మిల్లిని చూపించమంటుంది ఆవిడ, ఇప్పుడు ఎలా చూపిస్తుందో అత్త. అమ్మో, రే, తలుచుకుంటేనే కాళ్ళు వణుకుతున్నాయిరా. నీకు కాళ్లే, నాకు టెన్షన్తో చాలా వణుకుతున్నాయి. నువ్వు చెప్తున్నావు, నేను చెప్పట్లేదు, అంతే తేడా.